లిటిల్ హార్ట్ సినిమా చూడంగానే ఒక పెద్ద బడా బిగ్ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి బాధపడ్డారనమాట. ఏంటి ఏంటి ఆ బాధ ఏంటి, నాతో ఎందుకు పడతారు, డైరెక్ట్గా మన ఛానల్ ఆడియన్స్ ముందు పడండి అని మన స్టూడియో పిలుచుకొచ్చా. ఒకసారి ఆయన బాధ ఏంటో చూసి ఆ తర్వాత సినిమా ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. నన్ను నీ ఛానల్కి పిలిచి మాట్లాడమనడం నాకేం ప్రాబ్లం లేదు సందీప్. కాకపోతే పొద్దునే నీకు ఫోన్ చేసి గంట సేపు నా బాధ అంతా చెప్పిన తర్వాత ఇక ఫోన్ పెట్టేసే టైంలో ఇప్పుడు పడిన బాధ అంతా మళ్ళీ నా వ్యూయర్స్ కోసం ఛానల్కి వచ్చి మళ్ళీ బాధపడమన్నావే, అక్కడే నాకు బాధ వేసింది సందీప్. ఎనీవేస్ లిటిల్ హార్ట్ సినిమా అయితే చూశాక వెంటనే నా టీం అందరికీ ఫోన్ చేసి అర్జెంటుగా మన బ్యానర్లో ఉన్న సినిమాలన్నీ ఆపేయండి అని చెప్పాను. ఎందుకంటే ఒక విలన్, ఒక ఫారిన్ లొకేషను, ఒక స్టోరీ, ఒక కాన్ఫ్లిక్టు, మనం ఏదేదో పెద్దగా బీజిఎం ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటే వీళ్ళు సింపుల్గా వచ్చి ఒక నిబ్బ ఒక నిబ్బి, ఒక లవ్, ఒక విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం, ఇంతే స్టోరీ. ఇందులో మాత్రానికి నేను కోట్లు పెట్టి సినిమా తీయడం ఎందుకు? ఈ మధ్య అయితే ఆడేవాడో మరీ దారుణంగా అన్నాడు. ఏదో సినిమాలో విఎఫ్ఎక్స్లో గ్లిచ్ ఉంటే వాడు ఏకంగా విఎఫ్ఎక్స్లో గ్లిచ్ లేదు, గ్లిచ్లోనే విఎఫ్ఎక్స్ ఉన్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇలాంటి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. అంటే మేము మాత్రం ఎందుకు తీయాలి, అంతంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు పెట్టి ఆస్తులంతా పెట్టి ఇంత భారీ లొకేషన్లో సినిమాలు తీసి ఏముద్దరిద్దామని వీళ్ళంతా సింపుల్గా ఒక వెబ్ సిరీస్ లాగా వచ్చి సినిమా తీసి నవ్విచ్చేసి జనాలందరూ ఈ సినిమానే బాగుందంటున్నారు. అంటే మేమేమన్నా హెరిపప్పలా డబ్బులు ఎక్కువ పెట్టడానికి మేము ఈసారి ఒకటే చెప్పాను, ఒక సినిమాకి పెట్టే బడ్జెట్ తీసి 10గా స్ప్లిట్ చేసి 10 సినిమాలు తీయండి, దాంతో ఒక 3-4 ఆడినా మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి, ఇదే చెప్పాను సందీప్. అయితే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు సార్? ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈటీవీ విన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సినిమాని డైరెక్ట్గా వెబ్ సిరీస్గా కాకుండా ఫస్ట్ సినిమాగా రిలీజ్ చేసి ఆ తర్వాత వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను పెట్టే ఖర్చు, నేను పెట్టే డబ్బులు, దీనివల్ల నాకు ట్రోలింగ్ తప్ప నాకేం మిగలట్లేదు. ఉన్న ఆస్తి ఎలాగో పోయింది, ఉన్న ఆశతో అన్న ఇలాంటి సినిమాలు ఒక 2 తీస్తాను. అంతకుముందు పవర్ ఆఫ్ జువా అని ఒక సినిమా తీశాను, ఎవరైనా చూసారా? తిరిగి నన్నే కామెంట్ చేశారు. అదే బడ్జెట్తో ఇలాంటి సినిమాలు 10 సినిమాలు తీసేవాడిని. నాకు ఇప్పుడైనా బుద్ధి వచ్చింది సందీప్. ఆడియన్స్ ఏం కోరుకోవట్లేదు, వాళ్ళకి భారీ లొకేషన్స్ వద్దు, ఏమొద్దు. ఇలాంటి మలయాళం సినిమాలు ఒక 2 తీస్తే వాళ్ళు అదే చాలు అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసం గ్రాఫిక్స్లు, విఎఫ్ఎక్స్లు ఎందుకు, నాకు పెద్ద బొక్క. సరే సార్, మీ అమూల్యమైన భావోద్వేగాలను మా స్టూడియోకి వచ్చి పంచుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నెక్స్ట్ టైం నుంచి మీకు మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాం. సరే అండి, ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమాకి వస్తే ఏంటి సినిమా ఎలా ఉందంటే భయ్యా, సినిమా చాలా సింపుల్ భయ్యా. ట్రైలర్లో ఎలా ఉందో సినిమాలో ఉంది. ఒక కొత్త బంగారు లోకం, మన మిడిల్ క్లాస్ మెలడీస్ వచ్చింది కదా, సేమ్ అలాగే ఉంటుంది సినిమా మొత్తం. కాకపోతే ఇక్కడ కొంచెం ఏజ్ పెంచారు, అక్కడ ఎక్కువ స్కూల్ ఉంటే ఇక్కడ కొంచెం ఏజ్ పెంచి అది చేశారు. మొత్తం వెబ్ సిరీస్ లాగే ఉంది సినిమా. కానీ సినిమా అయితే బాగుందండి, ఏ విషయం చెప్పాలి, సినిమా బాగుంది, సినిమా ఎంగేజింగ్ ఉంది. సినిమా ఎక్కడ కానీ తేడా కొట్టట్లా, కొంచెం మధ్య ల్యాగ్ అయితే అనిపించిందండి. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వాచ్ అండి. లైక్ వెళ్ళి హ్యాపీ కూర్చొని చూసి నవ్వచ్చు. అంటే నాలో హాస్య గ్రంథులు చచ్చిపోయా లేదో నాకు తెలియదు, కానీ నా పక్కన ఉన్న వాళ్ళు నాకన్నా చాలా బాగా ఎక్కువ నవ్వారండి. థియేటర్లో చాలా మంది పక్క నవ్వేశారు అన్ని జోకులకి. నాకు కొన్ని చోట్ల బాగా నవ్వొచ్చింది, కొన్ని చోట్ల ఇవన్నీ ఎక్కడో విన్నానే, ఎక్కడో చూసామని జోకులు, తెలిసిందే కదా, మన లైఫ్లో చూసిందే కదా, మళ్ళీ ఏంటి కొత్తగా అనేది నాకు పెద్దగా అనిపించలేదు. నేను కనెక్ట్ కాలేకపోయానేమో అంతగా. కానీ సినిమా అయితే బాగుంది, నాకు కూడా నచ్చింది. కొన్ని సీన్లు అంతా బాగా ఎంజాయ్ చేశాను. లైక్ సినిమాలో ఒక సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది, ఆ పిక్చర్ చేసినప్పుడు నాకు కూడా చాలా బాగా నవ్వు వచ్చింది, కొంచెం ఎంజాయ్ చేశాను, బాగానే ఉంది. నాకు ఎలా అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఏదైనా పర్పస్ ఉండాలి సినిమాలో, ఏంటి అని ఉండాలి, లేకపోతే ఇంకొంచెం రిచ్నెస్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారండి సినిమాకి వెళ్ళినాక బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు. నాకు ఎలా అంటే బిగ్ స్క్రీన్లో చూడడానికి, టీవీలో చూడడానికి కంటెంట్ డిఫరెంట్ కావాలి నేను కోరుకుంటా. బట్ స్టిల్ అండి చెప్తున్నా, సినిమా వాజ్ గుడ్ వాచ్ అండి. పర్ఫార్మెన్సెస్ అంతా బాగా చేశారు. కొంచెం నిబ్బా నిబ్బి స్టైల్లో ఉంటుంది. ఆ నిబ్బా నిబ్బి ఫేస్ నేను దాటేశాను కాబట్టి నాకు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడున్న ఫ్రెష్ నిబ్బా నిబ్బిలకి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అని ఒక విషయం మాత్రం చెప్పుకోవాలండి, మౌలి ఎవరైతే ఉన్నారో ఒక యూట్యూబ్ చేసేవాళ్ళు, అక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చి చేస్తున్నారు. అంటే మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా. ఎలా అంటే చాలా స్మార్ట్ పర్సన్ అండి. సినిమాని ఎలా మార్కెట్ చేయాలో కూడా బాగా తెలుసు, ఎలా ఆ పంచ్ డైలాగ్ని ఎలా మాట్లాడాలి, మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం అయితే మౌలి లాంటి హీరోలకు చాలా బాగా తెలుసు అనమాట. మీడియాకి ఒకసారి రిపల్సివ్ ఆన్సర్స్ ఇస్తే హట్ అయిపోయి ఇంకా అది ఎలాగో వెళ్ళిపోతుంది అన్నమాట టాపిక్. దాన్ని వాళ్ళ సైడ్ మలుచుకుంటూ ఆన్సర్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. మన సిద్ధార్థ గారు ఈ ఆర్ట్ నేర్చుకోవాలి. సిద్ధార్థ గారు ఏమవుతుందంటే తన మనసు జెన్యూనిటీ ఉండొచ్చు, కాకపోతే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఈయన టెక్కని ఏదన్నా అగ్రెసివ్గా ఆన్సర్ ఇవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే
మీ మైండ్లో ఉన్న కంటెంట్ మంచిది జెన్యూన్ అయినా కూడా మీరు చెప్పేదాన్ని బట్టి మీరే తప్పనేస్తారన్నమాట. అది మన సాడ్లీ అలాంటి వరల్డ్లో మనం ఉన్నాం. డైరెక్ట్ కొన్ని చెప్పినప్పుడు జనాలు నచ్చదు. దాన్ని కొంచెం హాస్య రకంగా వెళ్తే జనాలు ఎంజాయ్ చేస్తారు, మీడియా వాళ్ళు కూడా హాహా నవ్వుకుంటారు అనమాట. అది మనం సీరియస్గా చెప్పామనుకో వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఎనీవేస్ అలా ఉంటుంది. బేసిక్గా ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ట్రైలర్ చూసినప్పుడు అంతే. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, ఏదో కాన్ఫ్లిక్ట్, ఏదో కొంచెం డిఫరెంట్గా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. నాలాంటి వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. వీ వాంట్ దట్ అతి ఆడేం ఉండదన్నమాట. చాలా సింపుల్గా ఇంతేనా ఇంటర్వెల్, ఇంతేనా సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఒక కన్ఫ్యూజన్ ఉండదు. లైక్ ఏం జరగబోతుంది నెక్స్ట్ అదే ఉండదు అనమాట. కూల్గా వెళ్తూ ఉంటుంది. జస్ట్ కూర్చొని మనం జస్ట్ అదొక ఎంజాయ్ చేయాలి. కొంతమందికి ఇలాంటి వైబ్ ఉన్న సినిమాలు బాగా ఇష్టపడతారు. అలాంటి సినిమా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉండాలి ఏంటి అనుకునే వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం డిస్కరేజ్గా అనిపిస్తుంది. నాకు పర్సనల్గా ఏంటంటే అండి, సినిమా చూసేటప్పుడు మధ్యలో అనిపించింది, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారా? ఓకే, హీరోయిన్ గొడవ పడ్డారు, విడిపోయారు, మళ్ళీ కలుసుకుంటున్నారు, దూరం పెట్టారు, మళ్ళీ అంటే ఏం చేద్దాం అనుకుంటా, ఇంతేనా సినిమా, ఇంకేం లేదా అని అనిపిస్తుంది. అంటే నేనే ఎక్స్పెక్ట్ చేస్తే అది ఏమి ఉండదు అనమాట. సినిమా అంతే ఉంటుంది, చాలా సింపుల్ అండి. అంటే ఒకటి క్రాఫ్ట్ వాస్ గుడ్ అండి సినిమాలో. ఎలా అంటే ఇంత చిన్న కాన్సెప్ట్లో సినిమాని ఎంగేజింగ్గా చేయాలి థియేటర్లో అనడం కూడా అంతే. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అనమాట, చెప్పడం కాదు కానీ. ఎందుకంటే క్రాఫ్ట్ బాగా పనిచేయాలి, డైలాగ్స్ బాగా రాయాలి. ఇంకోటి అండి, బీజిఎం వర్క్ అండి చాలా బాగుందండి సినిమాలో. ఎందుకంటే ఈ మధ్య ఒక సినిమా చూసాను అండి, పేరు చెప్పచ్చు ఎందుకు, రెట్రో అనే సినిమా చూసాను సూర్య గారిది. బీజిఎం నాకు ఎంత ఇరిటేటింగ్ ఉండిందంటే అండి, సీన్కి నాకు ఎంత బీజిఎం ఆ బీజిఎం నన్ను ఈ పక్కోటి ఆ పక్కోటి గట్టి కొడితే అలా ఉందనమాట. ఎలాంటి అన్నెసరీ మ్యూజిక్ ఇట్లా లేస్తుంది బీజిఎం వచ్చి డిస్టర్బ్ చేస్తుంది సీన్ని. కానీ ఈ సినిమాలో ఎవరో కొంచెం స్మార్ట్గా హ్యాండిల్ చేశారండి. అసలు బీజిఎం ఉందా లేదా అని నేనైతే నోటీసే చేయలేదు. ఎందుకంటే సినిమా ఐ వాజ్ గుడ్. ఇట్ వాజ్ బీజిఎం అనేది ఇంటర్ఫియర్ చేయకూడదు, ఆ ఫీల్ని ఎన్హాన్స్ చేయాలి. కానీ బీజిఎం వస్తుంది, బీజిఎం బాగుంది అనే ఫీలింగ్ అయితే రావాల్సిన అవసరం లేదు. నాకైతే బాగుంది. ఆ సాంగ్ పోర్షన్ అయితే సినిమాలో ఉందో ఫన్గా ఎంజాయ్ చేశానండి. క్లైమాక్స్ అనుకున్నాను సినిమా చూసినప్పుడు, అవును ఇంత సింపుల్ బ్యాక్ డ్రాప్ కదా, అంటే క్లైమాక్స్ ఎలా ప్లాన్ చేస్తారు వీళ్ళు, అంటే విడిపినట్టు ప్లాన్ చేస్తారా, లేకపోతే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి కలుసుకున్నట్టు ప్లాన్ చేస్తారా, ఏదో అనుకున్నా. చాలా సింపుల్గా అలా కలిసిపోతారు, మ్యారేజ్ అన్నట్టు చూపిస్తారు. అదే క్లైమాక్స్ చాలా సింపుల్గా అనిపించిందండి బేసిక్గా సినిమా. అది మీరు సింపుల్గా వెళ్ళండి, సింపుల్గా చూడండి, సింపుల్గా వచ్చేయండి. నాకు సినిమాలో కొంచెం ఇరిటేట్ అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే, సినిమాలో అప్పుడప్పుడు బాహుబలి గురించి మాట్లాడతారండి. ఏదో ఒక్కసారి 2 సార్లు బాహుబలి మూవీ రెఫరెన్స్ అని తెచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు బాగుండేది. ఓ 10-15 సార్లు మాట్లాడినట్టు ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. ప్రతిసారి బాహుబలి ఎందుకురా అన్నిసార్లు బాహుబలిని తెస్తున్నాను మధ్యలో అని అనిపించింది అనమాట. అది కొంచెం తగ్గించింటే కొంచెం బాగుండేది అనిపించింది. బేసిక్గా ఇట్స్ ఎ వెల్ స్టిచ్డ్ మూవీ అండి. ఎలా అంటే బట్టలు బాగానే కుట్టారు, కాకపోతే ఆ బట్టలు ఏ అకేషన్కి వేసుకోలేదు మన ఇష్టం. కాబట్టి మీకు ఆ జానర్ నచ్చుద్దా నచ్చదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ సినిమా ఆ జానర్ ప్రకారం అయితే బాగుంది. ఎగ్జాంపుల్ మరీ వర్స్ట్ ఉంది అనుకుంటా, ఏదో ఒకటి మీకు అర్థమైంది అనుకుంటా. మౌలికి అప్రిషియేట్ చేయాలండి. ఒక విధంగా చెప్పాలంటే మార్కెటింగ్ తను చాలా బాగా చేశాడు. చాలా మందితో మింగిల్ అవుతున్నాడు. తన కామెడీ టైమింగ్తో అందరికీ కొంచెం అట్లీస్ట్ చెప్పగలుగుతున్నాడు, హే నా సినిమా ఒకటి వస్తుంది ప్లీజ్ చెక్అవుట్ అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తున్నాడు. ఆ విధంగా అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తన సినిమా కోసం తను నిలబడుతున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంది. సో అదండి మన రివ్యూ. మీకు ఏమాత్రం కనెక్ట్ అయ్యాము అని అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ మూవీలో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.